మనలోని మంచి లక్షణాలు ఉన్నా కానీ, మనం ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నా కానీ, మనం పరిశుద్ధమైన జీవితం జీవించినా కానీ, నీతిగా బ్రతికినా కానీ, మన కుటుంబ సభ్యులు మనల్ని ఒక్కోసారి ద్వేషించేవారుగా ఉంటారు, ప్రేమించకుండా ద్వేషించేవారుగా ఉంటారు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనం పనికి వెళ్ళిన దగ్గర, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేసుల్లోని ఆ వ్యక్తులు మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు, మనల్ని ప్రేమించకుండా అసహించుకునేవారుగా ఉంటారు, అనేక విధాలుగా మాటల చేత హింసపెట్టేవారుగా ఉంటారు, దూషించేవారుగా ఉంటారు. మనలోని మంచి లక్షణాలు ఉన్నా కానీ ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. మంచిగా ప్రవర్తించినా కానీ మనల్ని ప్రేమించకుండా ద్వేషించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలాంటప్పుడు మనం ఇతరులని క్షమించే మనసు కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇతరులను క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు, ఇతరులు ఒక మాట అన్నా కానీ, ఇతరులు మనల్ని ప్రేమించకపోయినా కానీ, ఇతరులు మనల్ని ద్వేషించినా కానీ, ఇతరులు అనేక విధాలుగా హింసించినా కానీ మనలోని క్షమించే గుణం ఉండాలంట. ఓర్పు సహనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. వినయం విధేయత ఉండాలి అని చెప్తున్న దేవుడు. తగ్గించుకునే మనసు మనలోనే ఉండాలి అని చెప్తున్న దేవుడు. అప్పుడు దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. మనుషుల చేత ప్రేమించబడకపోయినా కానీ దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం.